హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ ట్రావెల్ విత్ జేపీ. సో ఈరోజు ఫ్రెండ్స్ అందరం కలిసి వీ హ్యాడ్ ఏ స్మాల్ అవుటింగ్. ఆఫ్టర్ దట్ అవుటింగ్ సడన్గా మేము ఏమనుకున్నామంటే ఇట్స్ లైక్ సాటర్డే టుడే, మేము సరదాగా ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసుకుంటూ ఉంటుంటే సరదాగా ఎక్కడికి అని చెప్పి మారేడుమిల్లి వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ మారేడుమిల్లి నాకు ఎందుకో అంత ఐ మీన్ అది ఇట్స్ లైక్ చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. కాకపోతే నేను అక్కడ ఉండడం వల్ల నాకు అంత మజా లేక అరకు వెళ్దాం అనుకున్నాం. అరకేమో ఇంకొక మనిషికి మీకు ఇప్పుడు మా గ్రూప్లో ఎంతమంది వెళ్తున్నామో కూడా చూపిస్తాను. మా గ్రూప్లో ఒక మనిషికి అక్కడ అరకు నాకెలాగ ఇప్పుడు మారేడుమిల్లి ఫెమిలియరో అరకు అలాగే ఫెమిలియర్. సో ఇదంతా కాదు, మేము ఎప్పటి నుంచో మా బ్యాచ్ అంటే మేము ఒక 4 to 5 మెంబర్స్ మేము ఒక క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటాం. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఎప్పటి నుంచో అవ్వట్లేదు. సో టుడే అన్ఎక్స్పెక్టెడ్గా వీ ఫీల్ లైక్ టు గో అండ్ వీఆర్ గోయింగ్. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ గోవా. సో ఈ జర్నీలో మేము మొత్తం గోవా ఎలా వెళ్తున్నాము, మేము ఆల్మోస్ట్ రైట్ నౌ సారీ ఫోన్ వస్తుంది, మీరు అది డోంట్ మైండ్. సో ఆల్మోస్ట్ 5:44 అవుతుంది. అట్ ప్రెసెంట్ విజయవాడలో ఉన్నాం. విజయవాడ ఎక్కడ ఉన్నాం అంటే కరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మా ఫ్రెండ్ ఒక అతను మంగళగిరిలో ఉన్నారు. మంగళగిరిలో ఆయన ఎక్కించుకుని అక్కడి నుంచి డైరెక్ట్గా మేము వీఆర్ ప్లానింగ్ టు ట్రావెల్ టువర్డ్స్ గోవా. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఐటినరీ. మాకంటే ఐటినరీ కూడా ఏమీ లేదు. సో వీ విల్ బి లైక్ ట్రావెలింగ్ ఆన్ ద ఫ్లో. ఈవెన్ ఇన్ దట్ ఆన్ ద ఫ్లోలో మీకు నేను ఏమైతే జరుగుతుందో అవన్నీ మీకు నేను రికార్డ్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్ మేము గోవా ఎవరెవరు వెళ్తున్నాం అంటే ఈజ్ చోటు, యాజ్ యూ ఆల్ నో, ఈజ్ మై ఫ్రెండ్. మీరు ఇంకా చాలా వ్లాగ్లో చూసుంటారు, నాయుడు అన్న. అండ్ అట్ ప్రెసెంట్ వర్మ, ఇంకొక ఫ్రెండ్ వస్తున్నాడు. సో ఫ్రెండ్స్ మేము మీకు చెప్పినట్టుగానే మంగళగిరి అయితే వచ్చాం. ఇదిగోండి, ఈ మనిషిని ఎక్కించుకోవడానికి అయితే మంగళగిరి అయితే వచ్చాం. సో మంగళగిరి వచ్చి ఇప్పుడు అట్ ప్రెసెంట్ రైట్ నౌ టైమ్ ఈజ్ 6:24. సో ఇప్పుడైతే మేము బయలుదేరాం. సో విల్ సీ మేము ఎప్పటికి రీచ్ అవుతాం ఏంటో అనేది. ప్రెసెంట్ అయితే మేము పెట్టుకున్నాం, కాలింగట్ బీచ్కి పెట్టాం. సో ఇట్ ఈస్ షోయింగ్ 18 hours 5 minutes. ఆల్మోస్ట్ రేపు మధ్యాహ్నం 12:29 అని చూపిస్తుంది. కానీ మేము ఈ లోపే బీట్ చేస్తాం అనుకుంటున్నాం గూగుల్ మ్యాప్స్ని. లేదు అంటే ఓకే, ఇట్స్ నాట్ ఎ వరీ, బికాస్ మేము సరదాగా వీఆర్ గోయింగ్ ఫర్ ఎన్ వెకేషన్ కాబట్టి, సరదాగా ఫ్రెండ్స్తో వెళ్తున్నాం కాబట్టి పిలిచి మాకు ఎప్పుడు వెళ్ళినా మాకు ఇబ్బంది ఏం లేదు. ఇంకా ప్రెజెంట్ అయితే మేము బుకింగ్ అయితే ఏమీ చేసుకోలేదు. వీఆర్ జస్ట్ గోయింగ్ యాజ్ ఫర్ ద ఫ్లో. విల్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో మన గోవా ప్రయాణంలో ఇది మన ఫస్ట్ టోల్ గేట్, కీసర్ టోల్ గేట్. సో వీఆర్ ఆన్ ద వే ఫస్ట్ టువర్డ్స్ హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ మీద నుంచి అలా వెళ్తాం. సో మనకిది ఫస్ట్ టోల్ గేట్. సో ఇది మనం వెళ్తున్న దారిలో చిల్లకల్లు రెండో టోల్ గేట్. ఎవరికి తెలుసంటారు, నువ్వు లేకుంటే ఏవి తోచదు నాకంట. బాలమురళి కృష్ణ మాకు బాలమిత్రుడే, ఆశపోతే అక్షరాల అత్త కూతురే, గులామని అంత తోడు మాకు ఆప్తుడే. సో ఇది ఇంకొక ప్లాజా, కోర్లుపాడు ప్లాజా. సో ఇప్పుడైతే మనం పతంగ్ టోల్ గేట్ దగ్గరికి వచ్చాం.
సో ఫుడ్ కోసం అయితే ఆగాం. మరి వాయిస్ వస్తుందో లేదో, ఎదురు కూలర్ పెట్టాడు కార్లో కంటే మా వాడికి అయితే ఇక్కడే చాలా వస్తుందంట. సో మేతి చమంది అండ్ కాజు టమాటా విత్ పుల్కాస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇప్పుడు ఓఆర్ఆర్ ఎక్కాము. ఓఆర్ఆర్ ఎక్కి మనం ముంబై ఎక్స్ప్రెస్ ముంబై వెళ్ళే హైవే దగ్గర దిగాలి. అదే మ్యాక్సిమం పటాన్ చెరువు దగ్గర దిగాలి. సో ఇప్పుడే భోజనం చేసి అయితే మళ్ళీ బయలుదేరాం. భోజనం అంటే వీ హ్యాడ్ సమ్ పుల్కాస్, ఇందాక వీడియోలో చూసినట్టుగా. మ్యాక్సిమం ఓఆర్ఆర్ తెలిసిందే కదా, 120 స్పీడ్ లిమిట్ ఫర్ కార్స్. ఆల్మోస్ట్ ఓఆర్ఆర్ మీద 78 కిలోమీటర్స్ వచ్చాము. అండ్ వీఆర్ గెటింగ్ ఎగ్జిట్ ఆన్ ఎగ్జిట్ నెంబర్ 3 పటాన్ చెరువు దగ్గర అయితే ఎగ్జిట్ తీసుకున్నాం. అండ్ తీసుకుని ఇప్పుడు మనం ముంబై హైవే మీద కలుస్తున్నాం మనం. Entered Maharashtra. First toll gate. Second toll gate in Maharashtra.
ఉన్నాయి. చాలా ఉన్నాయి. అసలు ఏంటన్నా ఎలాగా ఇది వస్తుంది ఒక మండల్ డిస్ట్రిక్ట్ కూడా కవర్ చేస్తుందేమో పవర్. సో గ్రీన్ ఎనర్జీ, ఆ గ్రీన్ ఎనర్జీలో వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ ఇదే. ఎందుకంటే వాటర్ పొల్యూషన్ ఉండదు, నీరు పొల్యూషన్ ఆటోమేటిక్గా ఉండదు. నెక్స్ట్ ఫ్రీ, వెరీ లో కాస్ట్లో జనరేట్ అవుతుంది. కార్బన్ ఎమిషన్ కూడా ఉండదు. కార్బన్ ఎమిషన్ ఉండదు, ఎయిర్ పొల్యూషన్ ఉండదు ఇంకా. వాట్ ఆర్ యువర్ థాట్స్ కేవీ విండ్ ఎనర్జీ మీద? అంటే ప్రీవియస్లీ కోల్ మీద మనకి ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చారు. మొత్తం అది ఇండియాలో బిగ్గెస్ట్ కదా అనుకుంటాను. ఎక్కువ ఎనర్జీ వరల్డ్లోనే మందే జనరేషన్ విండ్ ఎనర్జీ. నెక్స్ట్ అదే కోళ్ళు పెట్రోల్ అంటే అది ఎప్పుడో ఒకసారి తరిగిపోయేది. రిసోర్సెస్ నేచురల్ ఎప్పుడు ఒకసారి తగ్గుతూ వస్తూ ఉంటాయి. బట్ ఇదేంటంటే తగ్గదు, ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది. రైనీ టైం అయినా సమ్మర్ అయినా ఏ సీజన్ అయినా సరే ఇబ్బంది ఉంటుంది. సోలార్కి అయితే కనీసం రైనీ సీజన్ కొంత జనరేషన్ తగ్గుద్ది. సో అయితే నాకు తెలిసి ఆ విండ్ లోపల జనరేటర్ ఉంటుందా, మోటార్ ఉంటుందేమో కదా. సో జనరేటర్ ఉంటుంది. ఓకే. సో ఆ తిరిగే స్పీడ్ ని డబల్ చేయడానికి అక్కడ బేరింగ్స్ ఉంటాయి. ఓకే. బేరింగ్స్ తో మోటార్ దగ్గర వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎక్కువ స్పీడ్ తిరుగుతుంది. దాన్ని టెక్నాలజీ చెప్పాలంటే కైనెటిక్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తుంది అది. ఓకే. ఓకే. సో కింద అక్కడ ప్రొడ్యూస్ అయ్యే పవర్ ఏమో కింద ట్రాన్స్ఫార్మర్ త్రూ ట్రాన్స్ఫర్ చేస్తారు. స్టెప్ డౌన్ చేసే మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, రాయలసీమలో మోస్ట్ 80% మా రాయలసీమలోనే ఉన్నాయి. మన ఆంధ్ర అనంతపూర్, కర్నూలు, తిరుపతి, తిరుమల కొండపైన కూడా ఉన్నాయి. కాకపోతే మనం దర్శనంకి వెళ్ళి ఆ సరౌండింగ్స్ కనిపించదు. ఇంకా కొంచెం లాంగ్ వెళ్తే కనిపిస్తాయి. బ్రేక్ఫాస్ట్ అయితే ఈ హోటల్లో అయ్యాము. మహారాష్ట్ర బ్రేక్ఫాస్ట్ ట్రై, నాట్ బ్యాడ్. ఇడ్లీ అది ట్రై చేసాం, బాగానే ఉంది, తినొచ్చు ఒకసారి. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేసాం. వీ హ్యాడ్ ఎ లిటిల్ బ్రేక్ఫాస్ట్. సో వర్మ, బ్రేక్ఫాస్ట్ మీద ఒపీనియన్? చాలా బాగుంది అన్న. ఎప్పుడు ఎవరు ట్రై చేయని బ్రేక్ఫాస్ట్ ట్రై చేసాం. ఇడ్లీ అయితే చాలా స్పాంజీగా ఉంది. సాంబార్ నీళ్ళు, చట్నీ మరి అది ఏం చట్నీ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నాకు కొంచెం తీదనం వచ్చింది. మీకు ఎలా అనిపించింది? నాకు సాంబార్లో పంచదార బెల్లం మనం వేస్తాం కానీ చిటికెడు వేస్తాము. ఇక్కడ చిటికెడు కాకుండా మట్టికెడు వేసాడు, ఎంత వేసాడు. ఓకే. ఓకే. చాలా బాగుంది. తర్వాత మిక్చర్ కర్రీ ఒకటి తిన్నాము, చాలా బాగుంది. అది బూందీ మిక్చర్ ఉంటుంది కదా, మనం స్టఫ్ కింద వాడుతూ ఉంటాం. యాక్చువల్లీ ఫస్ట్ దాన్ని చూసి బోటి కర్రీ అనుకున్నా, కాదు తప్పున అది బూందీ కర్రీ. మనం హాట్ ప్లేసెస్లో ఉంటాం కాబట్టి మనకి కారం అలవాటు అయ్యా, వీళ్ళకి అంత అలవాటు ఉండదు. నాయుడన్నా ఇక్కడ కూడా అంత స్పైసెస్ లేదు. రెండు కర్రీస్లో కూడా వాటర్ మిక్స్ ఎక్కువైంది. అండ్ ఒకటి నెక్స్ట్ బ్రెడ్తో కొత్తగా ట్రై చేసాం, బాగుంది, డిఫరెంట్ అంతే. అది ప్రవీణ్ చెప్తే బాగుంటుందేమో అన్న, డిఫరెంట్ గా. మనం చట్నీ అనుకుంటాం కదా, చట్నీ కాదు, అది కూడా ఒక రకమైన చట్నీ సాంబార్. అది సాంబార్ ఇచ్చాడు, సాంబార్తో పాటు వైట్ సాంబార్ ఒకటి ఇచ్చాడు, అంతే. సో ఇంకో టోల్ గేట్ వచ్చింది. టోల్ గేట్ పేర్లు చెప్పలేకపోతున్నాం ఎందుకంటే ఈ ఏరియాస్ మాకు తెలియదు కాబట్టి. బట్ మీకు కింద స్క్రీన్ మీద ఎన్నో నెంబర్ టోల్ గేట్ ఫ్రమ్ ద పాయింట్ లైక్ వేర్ వి స్టార్టెడ్ ఫ్రమ్ విజయవాడ అంటిల్ నౌ, ఎన్నో నెంబర్ ఎన్నోదో ఇక్కడ మేము కింద నెంబరింగ్ వచ్చి ఉంటుంది చూడండి. బట్ ఇక్కడ మన టోల్ గేట్లో అయితే అట్లీస్ట్ పేరు ఉంటుంది, ఆ ఊరు పేరు. ఇక్కడ ఎక్కడ కూడా పేరు కూడా కనబడట్లేదు. ఓన్లీ జస్ట్ నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అని తప్పితే ఇంకా ఏమీ ఇక్కడ ఊరు పేరు ఏమీ లేవు. నైస్.
ది వ్యూ గైస్. ప్రవీణ్, నాకు డౌట్, చెప్పరా. మనం ఇంత కష్టపడి ఇంత మంచి మంచి ప్లేసుల్లో నుంచి లేకపోతే నైట్ అంతా మనం కష్టపడి ట్రావెల్ చేసి మనం గోవా వెళ్తున్నాం కదా. సో వాట్ ఈస్ యువర్ ప్లాన్? అసలు ఎందుకు వెళ్తున్నాం మనం గోవా? అరే కనీసం చెప్పారు, డైరెక్ట్గా ఆఫీస్ దగ్గర కార్ వేసుకొచ్చారు, ఎక్కువ అన్నారు, ఎక్కా. నాకు టైఫాయిడ్ అని తెలిసి కూడా తీసుకొచ్చారు మీరు. ఇంకా నేనేం చెప్తా? ఏం చెప్తావు ఏంట్రా? మరి మాలాంటి వాళ్ళందరికీ ఒక రక్షణ ఉండాలా? ఇంకేం చేస్తా, డ్రైవింగ్ సీట్తో కూర్చొని తోలుతా ఉంటా. అందుకే కదా ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, రైట్ నౌ వీఆర్ మేకింగ్ యూ కంఫర్టబుల్, తర్వాత యూ మేక్ అస్ కంఫర్టబుల్. ఓకే, అండర్స్టాండ్. అండర్స్టూడ్. పిల్లలు నేర్చుకోండి, అండర్స్టాండ్ కాదు. కొండలు ఉంటాయి. ఇప్పుడు మనం ఇది ఉంది కదా, పాణ్యం అటు వెళ్తాం కదా, అటు వెళ్ళే రూట్లు ఎలా ఉంటాయి అలా ఉంటుంది. కంటిన్యూస్ పడుతూనే ఉన్నాయి వాటర్ ఫాల్స్. ప్రతి 5 నిమిషాలకి ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంది. ఇటు వెళ్ళినప్పుడు గాడి తగలేదా నీకైతే? చిన్నతో చిన్నది అవుతుంది అంతే, పెద్ద గాలి అని అనుకో. ఇది మీ ఊరు రోడ్డు ఎలా ఉందో అలాగే ఉంది. కొత్త రోడ్ ఇది. నాకు తెలిసి ఇది కొత్త రూట్ అనుకుంటా. బాగుందా? ముంబై, బెంగళూరు, ఓల్డ్ రోడ్, గోవా. తవ్వి పెద్ద బ్రిడ్జ్ చేస్తున్నారు, చూడటానికి బాగుంది. ఘాటి ఇప్పుడే మేము స్టార్ట్ అయింది. నాకు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మీలాంటి వాళ్ళు ఒకరు ఉంటారండి ప్రతి జర్నీలో. వాంతింగ్ ఫీలింగ్స్. ఆమ్లెట్లు వేస్తాడండి ప్రవీణ్. పైన కూర్చోబెట్టారు. ఆమ్లెట్ వేస్తే నువ్వు ఈ లారీ ఎక్కిన అది ఖాళీగా ఉంది, అది అక్కడ దగ్గర కూడా ఉంది. ఇండియన్ నేవీ. నైస్. చాలా బాగుంది. అన్న డైలీ మన లైఫ్లో కూడా ఇలా ఉంటే బాగుంటుంది ఏమన్నా. గతంలో మనం కూడా ప్లాన్ చేసుకుంటాం. ఏదన్నా ఉన్నా లేకపోయినా మా వాడు చూసారా, ఆడితే ఆధారం సీరియల్ చూస్తున్నాడు. డైలాగ్ లెంచులేంటి మాకు. ఈ హైవే అయితే మాత్రం చాలా బాగుంది అసలు. అండ్ మోరోవర్ నేను ఇప్పటి వరకు నా బండి మైలేజ్ కూడా చెప్పలేదు కదా. సో ఆన్ ఏ హోల్ ప్రెజెంట్ అయితే 16.2, మధ్య మధ్యలో మాకు 17.8 వరకు కూడా మా డ్రైవర్ గారు, ఇంటర్నేషనల్ డ్రైవర్ గారు ఆయన తెప్పించారు కూడా. కాకపోతే ఇంకా మేము ఇట్స్ లైక్ అప్పుడు దాకా యావరేజ్లో వచ్చాం. ఇంక ఈ రోడ్ని చూసి కాలు ఎక్కడ ఆగుద్ది చెప్పండి. సో వీఆర్ ఐఎమ్ జస్ట్ హిట్టింగ్ రైట్ నో 110, 115. సో మైలేజ్ కూడా పడిపోతుంది కదా. బట్ ఏ మాటగా ఆ మాట, క్లౌడ్స్ కానీ ఈ రోడ్ కానీ చాలా బాగుంది. గోవాకి చేరిపోతున్నాం అనే సంతోషం కంటే వీఆర్ ఎంజాయింగ్ లిటరలీ రైట్ నౌ ఎట్ ద ఎండ్ పార్ట్ ఆఫ్ ద ట్రావెలింగ్. గైస్, క్లౌడ్స్ చూసారా? ఆ రోడ్ చూసారా? గైస్, ఈ రోడ్డు చూసారా? కానీ క్లౌడ్స్ చూసారా? అసలు నాకైతే ఇప్పుడు దాకా ట్రావెల్ చేసిన దాంట్లో, అంటే
వేరే చోట్ల కూడా ట్రావెల్ చేశాను, బట్ అట్ ప్రెసెంట్ రైట్ నౌ ఐమ్ లైక్ ఇంప్రెస్డ్ విత్ దిస్ రోడ్. ఇలాంటి రోడ్లు ఇంకా ఇండియాలో ఇంకేమైనా ఉంటే చెప్పండి. వీలైతే ఈవెన్ విల్ ట్రై టు కవర్ దోస్ రోడ్స్. ప్లీజ్ కమెంట్ చేయండి, మర్చిపోవద్దు, సో దట్ వీ కెన్ కవర్ ఈవెన్ దోస్ రోడ్స్ విత్ ద సేమ్ గ్యాంగ్ ఇఫ్ పాసిబుల్. నాయుడన్నా ఏం బిజీ పోయా. గో స్లో వైల్డ్ లైఫ్. ఏంటి ఎలిఫెంట్స్ కూడా పెట్టారు. తిరుగుతాయనా ఆ, బోర్డు ఉంది ఆ. జింక బండి. లుక్ ఎట్ దీస్ గైస్. మన ఆంధ్రలో ఇంకా సమ్మర్ లాగా ఉంది, ఇక్కడేమో మంచు పడుతుంది. అది కూడా ఇప్పుడు టైం ఎంత, అప్రాక్సిమేట్లీ 12-15 ఎంత అవుతుంది. ప్రయాణంలో ఏదో మిస్ అయింది అనుకున్నాం, అది కూడా రానే వచ్చింది. వర్షం లేదు 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 అని రాత్రి నుంచి వెయిట్ చేస్తుంటే రానే వచ్చింది వర్షం. కానీ గోవాలో కూడా ఇలా ఉంటే ఏముంది, వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తాం. బట్ బాబా ఎలా ఉందంటే అసలు వర్ణాతీతం. ఇంకోటి అబ్జర్వ్ చేస్తాం, రెయిన్ ఎప్పుడు వచ్చినా సరే ఆకులు గ్రీనరీ కంప్లీట్గా డిఫరెంట్గా మారిపోతుంది. ఓకే, లైట్ గ్రీన్స్ ఉన్నాయి, డార్క్ గ్రీన్స్ ఉన్నాయి, కింద రోడ్ రిఫ్లెక్షన్స్ కూడా పడుతున్నాయి. క్రేజీ ఉంది అసలు. ఇది హిల్ ఏరియా అన్నాలో లేకపోతే బీచ్కి వెళ్తున్నాం అన్నాలో అన్నీ ఒకేసారి, అన్ని ఎక్స్పీరియన్స్ ఒకేసారి అవుతాయి. ఇలాంటి మనం ఇంత ఆస్వాదించడానికి కర్త కర్మ క్రియవరు రేట్ చూస్తూ నాయుడన్న. గాయస్, ప్రతి ఒక్క పెళ్ళైన మగాడి జీవితంలో సంవత్సరానికి 1 లేదా 2 ఇలాంటి అడ్వెంచర్స్ ఉండాల్సిందే. లేదు అంటే వాళ్ళు ఏదో కోల్పోయినట్టే, ఎందుకంటే అది గుర్తించలేదు ఏంటా అన్నది. ఇలా వచ్చి అడ్వెంచర్ చేస్తే ఈ వాతావరణం, ప్రకృతి, డిఫరెంట్ కల్చరు, ఫుడ్, ఈ ప్రతిదీ కూడా ఒక 4 డేస్ ఆ 3 డేస్ ఇంటికి దూరంగా బాధ్యతలు, ముగ్గుడు అనేవాడికి ఉన్న బాధ్యతలు ఒక సీఎం కూడా ఉండవు. అన్ని బాధ్యతల్ని మేనేజ్ చేసి వాళ్ళు వెక్స్ అయిపోయి ఉంటారు, కానీ ఎక్కడ అది ఎక్స్ప్రెస్ చేయలేరు. సో ఇలాంటి ట్రిప్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అదంతా రిలీఫ్ అయిపోద్ది. మరలా ఒక 5-6 నెలలు మీ కాన్సన్ట్రేషన్, మీ వర్క్, మీ ఫ్యామిలీ దానిపైన ఇంతక ముందు కంటే ఎక్స్ట్రా పెడతారు. మీకు ఒక పవర్ వస్తుంది. ఆ పవర్ ఏంటనేది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. మీ జీవితాన్ని బాగా చేసుకోండి. నాయుడన్న క్లాప్స్ అబ్బా. క్లాప్స్ అబ్బా, నిజంగా. ఏంటి నువ్వు, నీకు నచ్చలేదండి నాయుడు అనుకోసారు. వర్షం అందులో మంచి అనమాట. ఎంపీ స్పేస్ లాగా మాకు ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తుంది. కానీ క్రేజీ కింద ఫారెస్ట్, లోయ మొత్తం అంతా బాగా మంచిది అనుకోండి. క్రేజీ ఉంది అసలు, క్రేజీ అసలు. హిమాలయన్ ట్రూప్
చాలా బాగుంది కదా ఇది. Finally, we have reached Goa. It's all like from last night we are traveling and finally we have reached. And it is all about other 25 kilometers to hotel. And you can see the mileage, like even 5 members we are traveling in this car, and you can see 17.1 mileage right now. సో హోటల్కి వెళ్ళి దారి చూస్తుంటే ఇట్స్ లైక్ కంప్లీట్లీ గ్రీనరీతో ఫిల్ అయిపోయి ఉంది. సో ఇక్కడ నుంచి ఇంకా 5 kilometers చూపిస్తుంది. చూద్దాం. ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ ద హోటల్. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నది మా హోటల్, మేము ఉండే హోటల్ యొక్క హోమ్ టూర్. I hope you have enjoyed this video. మేము ఇంకా ఈ గోవా ట్రిప్లో ఇంకేం చేసామో రాబోయే వీడియోలో వస్తుంది. ప్లీజ్ స్టే ట్యూన్. ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.